బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా బాలామృతం తీసుకుందాం. దానిలో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి బాలామృతంలో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని కలపాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చాలా నీళ్ళు తక్కువ పడతాయండి, మనం చూసుకుని కలుపుకోవాలి. అలా ఎక్కువసేపు కలిపిన తర్వాత అది ముద్దలాగా తయారవుతుంది. ముందుగానే నీళ్లు పోసుకోకూడదు ఎక్కువ. ఈ ముద్దని కొద్దిసేపు అలా వదిలేసేయాలండి, ఒక 15 మినిట్స్ పాటు. దానిపైన నేను ఒక గిన్నె బోర్లించాను. 15 మినిట్స్ తర్వాత దాన్ని మరలా కలపాలి. ఇలా 3 ముద్దలుగా చేసుకోవాలి. 3, 2 అలా మనం తీసుకున్న పిండిని బట్టి. చపాతీలా వత్తాలండి, గట్టిగా వత్తకూడదు, పైపైన వత్తాలి. ఆయిల్ వేసుకుని వత్తాలి. చపాతీలా అటు ఇటు తిప్పకూడదండి, వన్ సైడ్ ఉంచే వత్తేసేయాలి. ఇలా చేస్తే అవి రావట్లేదండి. ఇలా డైరెక్ట్ లాగేస్తే దానికి అంటుకుపోయి వస్తున్నాయి. అప్పుడు ఈజీగా ఉంది. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇలా అయితే బెస్ట్ అనిపించింది నాకైతే. కడాయిలో నూనె వేసుకుని హీట్ చేసుకోవాలండి. నూనె బాగా హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం నేను చిన్న పీస్ వేసాను. నూనె అయితే హీట్ అయింది. వెంటనే కదపకూడదండి, గరిటె పెట్టి కొంచెం సేపటి తర్వాతే కదపాలి. పలుచగా ఒత్తినవే వేసుకోవాలండి, మందంగా అయితే చేసుకోకూడదు, అవి విరిగిపోతాయి. మీకు దగ్గరలో బాలామృతం దొరుకుతుంటే చేసుకోండి. మీ దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలు అలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. వేగిపోయినాయండి, నేను వాటిని తీసేస్తున్నాను. టేస్ట్ బాగున్నాయండి, క్రంచీగా ఉన్నాయి. పిల్లలకి నచ్చుతాయండి. మనకు కూడా నచ్చుతాయి, బిస్కెట్స్లానే ఉంటాయి, కొంచెం క్రంచీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఇలా తునుగుతున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.